హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు స్పైసీ టొమాటో రసం చూపిస్తున్నాను. 1 కేజీ పండు టమాటాలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. 1 కిలో టమాటాలకి 15 నుంచి 20 డార్క్ గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. మినరల్ వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. టమాటో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి కుక్కర్లో వేయాలి. 20 డార్క్ గ్రీన్ పచ్చిమిరపకాయలని చీలికల్లాగా చేసి టమాటో ముక్కల మీద వేయాలి. 1 స్పూన్ రాళ్ళుప్పు వేయాలి. కొంచెము పసుపు వేయాలి. ఉసిరికాయ అంతా చింతపండు వేయాలి. ఇప్పుడు 3 గ్లాసులు అంటే 600 ml వాటరు ఈ కుక్కర్లో పోసి లిడ్ పెట్టి 8 to 10 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. 8 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేయాలి. కుక్కర్ ఆడటానికి అట్లీస్ట్ 1 hour పడుతుంది. ఈ లోపల వేరే పనులు చేసుకోవచ్చు. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయలు ఇలా ఉంటాయి. ఇది ఆరటానికి ఇంకో గంట టైం పడుతుంది. జ్యూస్ని ఒక చిల్లుల గిన్నెలోకి వేస్తే కింద జ్యూస్ వచ్చేస్తుంది. పైన పల్పుని మనము ఆరిన తర్వాత చేతితో మెత్తగా పిసకాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చగా దంచిన వెల్లుల్లిపాయలతో తడక వేయాలి. కొద్దిగా ఇంగువ కూడా వేయాలి. ఇప్పుడు టొమాటో గ్రీన్ చిల్లీ జ్యూస్ని వేసేయాలి. ఇందులో ఇంకో కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి చిన్న ఉల్లిపాయని సన్న ముక్కలుగా కోసి వేయించాలి. నేను టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ పల్పుని ఈరోజు మిక్సర్ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. చేతితో కూడా పిసుక్కోవచ్చు, కానీ నేను పండుమిరపకాయలు ఇది వస్తున్నాను కదా, చేయి కొంచెం మండుతుంది. సో నేను ఈరోజు మిక్సర్ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. పొయ్యి సిమ్లో ఉంచి బాగా మరగనివ్వాలి. టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ పల్ప్ని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. టొమాటో అండ్ గ్రీన్ చిల్లీ పల్ప్ని ఈ రసంలో యాడ్ చేసి మళ్ళీ మొత్తం బాగా కలిపేసి ఒక 5 minutes హైలో మరగనివ్వాలి. 1 స్పూన్ జాగ్రీ పౌడర్ వేయాలి. 1 piece ఆఫ్ బటర్ వేయాలి. స్పైసీ రసము సూప్ లాగా కూడా తాగొచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. హాట్ పైపింగ్ రైస్లో ఈ రసం వేసుకొని కొంచెము ప్రాన్స్ ఫ్రై వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్.